పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించేలోపు ఆ ఒక్క పని చేయాలంటూ వెల్లడించారు. తాము ఇప్పట్లో రిటైర్ అవడం లేదని ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించిన విషయం తెలిసిందే. తాము ఇంకా కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతామని చెప్పడంతో ఆ లోపు తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడాలని అక్మల్ కోరాడు. వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ కోహ్లీ ఆడాలని అక్మల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా గొప్ప ప్లేయర్లు. ప్రపంచవ్యాప్తంగా వారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. వారి కెరీర్ మరింత సంపూర్ణమవ్వాలంటే ఒక్కసారి పాకిస్తాన్కు కూడా వచ్చి ఆడాలని అన్నాడు అక్మల్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్కు రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాక్ మాజీ క్రికెటర్లు, ఆ దేశ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిండం, భారత జట్టు భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీకి కూడా వివరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని కూడా కోరింది. టీమిండియా ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అందుకే బడ్జెట్ కూడా ఐసీసీ కేటాయించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు.